మనతో పాటు ఉన్నారండి ప్రమోద్ గారు. ఈయన మనందరికీ తెలిసిన వ్యక్తే. సనాతన ట్రావెలర్ అని. సో, ఆయన మాటల్లో విందాం ఒకసారి. ఏదైతే నిన్న ఇష్యూ జరిగిందో, ఆ ఇష్యూ గురించి ఆయన మాటల్లో విందాం. నమస్తే సార్. నమస్తే అండి. నిన్న ఏదైతే జరిగిందో మన ఇష్యూ, దాని మీద మీ స్పందన ఏంటి? సింపుల్. ఇప్పుడు ఆయన ఎక్కడైనా దేవీ దేవతలను తిట్టాడా? కృష్ణుని తిట్టాడా? రాముని తిట్టాడా? కృష్ణుడికి ఏదైతే మోడీ గారి ఫోటో పెట్టారో ఫేస్ తీసేసి, దానివల్ల అతను అంత టెంప్ట్ అవ్వాల్సిన అవసరం ఫస్ట్ థింగ్ లేదు. ఎందుకంటే ఆ, ఇప్పుడు అక్కడ వేరే వాళ్ళ ఫోటో పెడితే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? చేయరు. మరి మోడీ గారి ఫోటో పెడితే ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? ఎందుకు కోపం వచ్చింది ఆయనకి? సో అతను నాకు తెలిసి రమణమూర్తి గారివి 3-4 డేస్ నుంచి ఇంటర్వ్యూస్ వస్తున్నాయి బీఆర్కే టీవీలో, అంటే డిబేట్స్ అవి నడుస్తున్నాయి కదా, అవి చూసినట్టున్నాడు గట్టిగా. సో ఈ వన్ సైడెడ్ హిందుత్వం వేరు, సనాతన ధర్మం వేరు. ఇక్కడ నాకు ఇదే డౌట్ అండి. మీరు హిందూసే, అతను ఎవరైతే డిబేట్కి వచ్చారో హిందూసే. హిందూస్ కొట్టుకోవడం ఏంటండి? ఇప్పుడు నా విషయమే తీసుకుంటే మరి నన్ను కూడా యాంటీ హిందూనే అంటారు వీళ్ళు. సపోజ్ వేరే మతాలు ఉన్నారనుకోండి, వాళ్ళందరూ కలిసి ఉంటారు. వారికి ఇంటర్నల్గా ఎన్నైనా ఉండరు, కలిసి ఉంటారు. ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు ఎక్స్పోజ్ అవుతున్నారు? సింపుల్ చెప్పాలా, ఇప్పుడు నువ్వు జై శ్రీరామ్ అనలేదు కాబట్టి నువ్వు యాంటీ హిందూ. అరే నేను జై శ్రీరామ్ అనట్లే, కానీ హర హర మహాదేవ్ అంటున్నాగా. హర హర మహాదేవ్ అనొద్దా? అనొచ్చు కదా. సో ఇప్పుడు హర హర మహాదేవ్ దగ్గర హర హర్ మోడీ అన్ని అప్పుడు 2014లో చేస్తేనే ద్వారకా శంకరాచార్య ఎగెన్స్ట్ అయ్యారు ఎలక్షన్స్ అప్పుడు. మరి ఆయన మీద ఎందుకు విరుచుకుపడ్డారు? ఎందుకు వీళ్ళు? ఎందుకు? శంకరాచార్య కాబట్టి. శంకరాచార్య మాట్లాడితే మనం ఏమనొద్దు, కానీ నార్మల్ పర్సన్ వచ్చి క్వశ్చన్ చేస్తే తప్ప. ఇంకొకటి, ఇప్పుడు జై శ్రీరామ్ నేను అనను. ఎందుకు అనను? అక్కడ ఏదైనా మంచి జరుగుతున్నప్పుడు జై శ్రీరామ్ అనడం వేరు, కానీ అక్కడ గొడవ జరుగుతుంది, అక్కడ నువ్వు జై శ్రీరామ్ స్లోగన్ వాడితే ప్రాబ్లం ఏమవుతుందంటే దాన్ని కూడా జిహాద్ అని కొందరు ఇది చేస్తూ ఉంటారు కదా, యాంగిల్లో చూడడం స్టార్ట్ చేసారు. ఎందుకంటే రీసెంట్గా అభినయ్ దర్శన్ అది ఇష్యూ కూడా తీసుకుంటే జై శ్రీరామ్ అన్నారు, జై శ్రీరామ్ అన్న పాయింట్ మాత్రమే హైలైట్ చేసిండు. అది నేను కూడా చెప్పట్లే, విజయ్ రెడ్డి ఎవరు పాస్టర్ ఉన్నారు, ఆయననే చెప్పారు జై శ్రీరామ్ అన్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి. సో జై శ్రీరామ్ అనేది అక్కడ ఏదైనా ధర్మబద్ధంగా ఒక పోరాటం జరుగుతుంటే నువ్వు జై శ్రీరామ్ అంటే రాముడికి జయం కలుగుతుంది. రాముడికి జయం కలిగినప్పుడు నిన్ను రాముడు కాపాడతాడు. అక్కడ జై శ్రీరామ్ అనాలి, కానీ గొడవల దగ్గర, అంటే అధర్మమైన గొడవ దగ్గర కూడా నువ్వు జై శ్రీరామ్ అని వాడుతుంటే అది ఎంతవరకు కరెక్ట్? నేను అందుకే ఎక్కడ పడితే అక్కడ జై శ్రీరామ్ అని, నా వీడియోస్ కూడా మీరు చూస్తే హర్ హర్ మహాదేవ్తో ఎండ్ అవుతాయి. సో నిన్న రమణమూర్తి గారు కూడా ఆయన మాట్లాడిందంటే ఏం తప్పు లేదు. ఇప్పుడు ఫ్యాక్ట్స్ 200 కోట్లు స్కామ్ జరిగిందని వచ్చింది, మరి దాని గురించి హిందూ సంఘాలు ఎందుకు మాట్లాడతలేవు? ఇక్కడ నాదొక క్వశ్చన్ అండి. ఇక్కడ కొంతమంది సో కాల్డ్ హిందుత్వవాదులు అట్లా అంటారు. ఆ సో కాల్డ్ హిందుత్వవాదులు ఏమంటారంటే, మా అయోధ్య, మా రాముడు, మా పైసలు, మా ఇష్టం, మీకేందని అడుగుతున్నారు. అది అసలు ఆ లైన్ కరెక్ట్ అంటారా? ఇప్పుడు అట్లనే తీసుకుంటే నీ డబ్బులు, నీ ఇంట్లో నువ్వు పెట్టుకున్న డబ్బులు ఎవడో వచ్చి దొంగతనం చేస్తే నువ్వు గొడవ చేయవా? పోలీస్ స్టేషన్కి పోవా? అట్లా రామ్ మందిర్కి డబ్బులు 10 రూపాయలు వేశారు జనాలు, వాళ్ళు కూడా ఎక్కువ ఏం అడగలేదు. మీరు ఇంట్రెస్ట్ ఉంటేనే వెయ్యండి అని చెప్పి, ఏది భక్తి కొద్ది, ఎందుకంటే అందరు ఇటుకలు పంపించలేరు కదా. సో అందరూ వేస్తేనే 3000 కోట్లు వచ్చాయి, ఇంకా మాకు అవసరం లేదు, మీరు ఎవరు డబ్బులు వేయకండి అని చెప్పారు. మరి 10 రూపాయలే 3000 కోట్లు అయితే అందులో దోచుకోవడం అనేది ఒకటి జరిగితే దాన్ని ఎందుకు క్వశ్చన్ చేయొద్దు? ఇంకొకటి, మందిరాలు ఎండోమెంట్ కింద ఉంటాయి, ఆబ్వియస్లీ ఉంటాయి, దాంట్లో డబ్బులు తీసుకొని పొలిటికల్ పార్టీస్ వాడుకుంటుంటే తప్పలేదు. ఇప్పుడు మందిరం డబ్బులు మందిరంకే చెల్లాలి, దేవుడికే చెల్లాలి అని అంటే మరి దేవుడికి సంబంధించిన కార్యక్రమాలతో ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు? ఆలయాలకి సంబంధించిన అర్చకులకి ఎంతమంది, ఉపాధి లేని అర్చకులు చాలా మంది ఉన్నారు, బ్రాహ్మణులు, వాళ్ళకి ఎంతమందికి డబ్బులు ఇస్తున్నారు? ఏం లేదు. మరి అక్కడేమో గవర్నమెంట్కి డబ్బులు వాడుకోవచ్చు దేవాలయాలకు సంబంధించి. దోచుకునేది హిందూ కాబట్టి నీ కోపమా? కాదు కదా. ఇప్పుడు హిందువు దోచుకుంటున్నాడంటే నీ ఇంటికి వచ్చేప్పుడు దొంగతనం చేస్తాడు, వాడు హిందువు అని చెప్పి కౌగిలించుకున్నారే, నీకు ఏమైనా అవసరం ఉంటుందేమో తీసుకోపో అని చెప్పాం కదా. మరి అట్లాంటప్పుడు దేవుడి సొమ్ము, నీ సొమ్మే నీకు అంత ఇంపార్టెంట్ అయినప్పుడు, దేవుడి సొమ్ము ఒక్కొక్కడు 10 రూపాయలు వేస్తున్నాడంటే దాంట్లో 1000 రెట్లు భక్తి ఉంటాయి. ఒక రూపాయి వేసినా సరే వాడు 1000 రెట్లు భక్తి ఉంటాయి. సో అట్లాంటప్పుడు హిందూ వచ్చి దోచుకుంటుంటే నువ్వు క్వశ్చన్ చేయవు, అది వచ్చేవాడనే క్వశ్చన్ చేస్తూ, దట్టు రమణమూర్తి గారు ఏది చెప్పినా సరే ఆయన ఫ్యాక్ట్స్ మాట్లాడతారు. ఇప్పుడు కూడా ఇందాక స్టేజ్ మీద ఆయన ఒకటే చెప్తున్నాను, నేను ఏది మాట్లాడినా డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్తో మాట్లాడుతున్నాను. మరి అది మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎందుకు వినే ఓపిక లేదందుకు నీకు? ఫస్ట్ ఎందుకు? ఇక్కడ కృష్ణుడు తలకాయ అన్నారు. అదే నాకు ఇక్కడ డౌట్ అండి. తల అంటే తప్పేంటండి? తల అంటే తప్పేంటి? అందులో ఏమైనా భూత పదం ఏమైనా ఉందా? ఏం లేదు, ఇప్పుడు అది తెలుగు పదమే కదా. సరే, ఇప్పుడు తెలంగాణలో మాట్లాడనా, ఆంధ్ర వాళ్ళు మాట్లాడనా? మాట్లాడతారు కదా. మరి అది ఎందుకు తప్పైంది? నీకు ఎందుకు వచ్చిందంటే ఇది ముందే ప్రీ ప్లాన్డ్ గానే వచ్చిండు.
ధర్మవీర్ అని వేసుకున్నాడు కండువ. ధర్మవీరుడు నీకు ధర్మం ఎక్కడుంది? అక్కడ ఆయన ఏమి ఈయన వేసిన ఆర్ట్ని డిస్ప్లే చేయలే. ఎవరో శ్రీకృష్ణుడు విశ్వరూప సందర్శనం ఇచ్చినప్పుడు అందులో మోడీ ఫోటో పెట్టి దాన్ని డిస్ప్లే చేస్తుంటే దాన్ని తప్పు పెట్టారు. అది ఎవరికీ నచ్చదు. అంటే ఇక్కడ భక్తి వాళ్ళకి ఎవరైతే కొట్టారో అతనికి భక్తి కృష్ణుడి మీద ఉందని చెప్పాలా, మోదీ గారి మీద ఉందని చెప్పాలా? మోదీ ఇప్పుడు క్రిస్టియన్ పాస్టర్లు కానీ లేకపోతే ముస్లిమ్స్ కానీ వీళ్ళు ఎట్లయితే వాళ్ళని తిడుతున్నారో వాళ్ళు ఇక్కడ రెండు సైడ్లు నడుస్తుంది గొడవ. మరి ఇప్పుడు హిందుత్వవాదం పట్టుకున్న వీళ్ళు వాళ్ళ మీద ఎందుకు కేసులు అయ్యారు? వాళ్ళ దగ్గర పోయి కొట్టొచ్చుగా. వాళ్ళైనా వచ్చి ఇక్కడ గలీజ్గా అవతల మతాల గురించి అంటే క్రిస్టియన్స్లో నుంచి క్రిస్టియన్స్ వాళ్ళు దీన్ని మాట్లాడుతారు, వీళ్ళు క్రిస్టియన్స్ గురించి మాట్లాడుతారు, వేరే మతాల వాళ్ళు మాట్లాడతారు. హిందువులు ఎందుకు గొడవ పడాలి నీకు చులకన? అంటే పక్క మతాలని అనే ధైర్యం నీకు లేక మనోని కొట్టుకుంటావు. మనోళ్ళని నువ్వు యాంటీ హిందూ అనడం వల్ల మనోని నువ్వు గుడికి రానియకపోవడం వల్ల ఒక టైంలో మరి నందనార్ కూడా ప్రతిరోజు అర్చన చేసే బ్రాహ్మణుడు, వాడికి ఏమి దర్శనం మిగిలిన శివుడు నందనార్ వచ్చి నించుంటే పక్కకు జరుగు, నందనార్కి నేను కనిపిస్తలేను, నువ్వు గుడిలోకి రాణిస్తలేవు కదా అని చెప్పి నంది పక్కకు జరిగింది. మరి ఎవడు గొప్ప? మరి అట్లాంటి వాడు నందనారు శివుడే దర్శనం ఇచ్చి పక్కకి నందిని జరిపినప్పుడు నందనార్ ఒక రెవల్యూషన్ తెచ్చి అని ఇంకొక మతం స్టార్ట్ చేయొచ్చు. చేసిండా? చేయలే. కానీ సనాతన ధర్మంలో ఉన్నాడు. అట్లాంటి నందనార్ పుట్టిన చోట నువ్వు వచ్చి నందనార్ చరిత్ర తెలియకుండా, దేవుడి చరిత్ర తెలియకుండా, దేవుడి గొప్పతనం తెలియకుండా ప్రతి ఓడు నువ్వు జై శ్రీరామ్ అంటే కాబట్టి నువ్వు యాంటీ హిందూ, నువ్వు సెక్యులర్ కాబట్టి నువ్వు యాంటీ హిందూ అంటే మన కాన్స్టిట్యూషనే రాయడం సెక్యులర్గా రాసిరు కదా. సెక్యులర్ అనే పదం తర్వాత యాడ్ చేసి ఉండొచ్చు. అంతకుముందు సెక్యులర్గా కాన్స్టిట్యూషన్ లేదని చెప్తారు ఎవరన్నా? సెక్యులర్ అనే పదం యాడ్ అయ్యాక గొడవలు జరుగుతున్నాయి అనుకోండి నార్మల్గా. అంతకుముందు గొడవలు ఎందుకు లేవు? మరి మత గొడవలు అప్పుడు అందరు కలిసి పనిచేసిన వాళ్ళే కదా. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. వీళ్ళు ఇంత మత విద్వేషం పెంచుతున్నారు కదా హిందుత్వం పేరుతో. ప్రతి ఒక్కరిని హిందువులనే వీళ్ళు యాంటీ హిందూ అంటారు అన్నట్టు. మరి ఇప్పుడు పూరి శంకరాచార్య ఉన్నారు, 143rd పీఠాధిపతి, భారతీ కృష్ణ తీర్థ స్వామి. ఆయనని ఖిలాఫత్ మూమెంట్లో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు ఆయన చేసిన గొప్ప పని ఏం తెలుసా? కోర్టుకి ఇచ్చిన స్టేట్మెంట్లో సనాతన ధర్మంలో ఇద్దరు అన్నదమ్ములు ఒక దగ్గర కూర్చొని తింటుంటే మధ్యలో ఎవడన్నా పోయి కూర్చున్నాడు అనుకోండి వాళ్ళిద్దరి మధ్యలో, వాడిని కూడా అన్నదమ్ముల్లో ఒక భాగం లాగా చేసుకోవాలి అని అది సనాతన ధర్మం పద్ధతి అని చెప్తారు. అయితే ఇద్దరు ముస్లిమ్స్ ఖిలాఫత్ మూమెంట్లో ఎవరైతే అలీ బ్రదర్స్ అనే వాళ్ళు అరెస్ట్ అయ్యారో, ఈ పూరి శంకరాచార్య 143rd పీఠాధిపతి ఆయన ఇంటెన్షనల్గా పోయి వాళ్ళ మధ్యలో నించొని ఫోటో దిగాడు. నాకు వీళ్ళందరూ బ్రదర్స్ అని చెప్పిండు. మరి పూరి శంకరాచార్య కన్నా నీకు ఎక్కువ తెలుసా? మరి అదే పూరి శంకరాచార్య కోర్టుకి ఇచ్చిన స్టేట్మెంట్లు ఏమి ఇచ్చిండో తెలుసా? ఆది శంకరాచార్య కాశీ నుంచి గంగాజలం తీసుకొని వెళ్ళి ప్రాఫిట్ మొహమ్మద్ పుట్టక ముందు కాశీ నుంచి గంగాజలం తీసుకెళ్లి తులసి కోట అక్కడ పెట్టి ఆ మక్కలో ఆయన అభిషేకము ఇవన్నీ చేసుకొని వచ్చారని చెప్పింది. మరి ఇప్పుడు నువ్వు కలిసి ఉండాలని మన పూర్వ గురువులు ఆచార్యులు చెప్తుంటే నువ్వు ఎవరు హిందుత్వవాదం పట్టుకోవడానికి? లేదా ఒక 10 years బ్యాక్ తీసుకోండి, 5 years బ్యాక్ తీసుకోండి. ఎక్కడైనా ప్రవచనకర్తలు ప్రవచనం చెప్పినప్పుడు ప్రవచన పీఠం మీద కూర్చున్నప్పుడు రామాయణం చెప్తారు తప్ప రామాయణం చెప్తే పక్క మతాలను మీరు ద్వేషించండి అని చెప్పారా? లేదు. మరి నువ్వు గురువు నుంచి ఏం నేర్చుకుంటున్నావు? నువ్వే గురువు అయిపోతున్నావు అన్నట్టు. ఇది కాదు కదా సనాతన ధర్మం. సనాతన ధర్మం ఎప్పుడు పక్కన తిట్టు కొట్టు, నీకు చేత కాకపోతే చేయలేపని ఏం చెప్పలేదు. నీకు చేత కాకపోతే వాడికి ఉన్న జ్ఞానానికి నీకు ఆ జ్ఞానం లేదు కాబట్టి నమస్కరించి పక్కకి వెళ్ళిపో, అంతే కదా. ఇప్పుడు అతను అడిగిన ఒక క్వశ్చన్, నాకు సమాధానం తెలుసు, నేను సమాధానం చెప్తాను. నాకు సమాధానం తెలియదు అనుకోండి, నేను తెలుసుకొని చెప్తా అని చెప్పాను. అది కాకుండా వాడు చెప్పిన సమాధానం నీకు నచ్చలేదని చెప్పి పెద్దోళ్ళైనా కొట్టేస్తా అంటే అక్కడ సందర్భం ఏంటిది? చాలా క్లియర్గా ఉంది. విశ్వరూప దర్శనం అంటే అంత సింపుల్ విషయం కాదు. అది చూసినట్టు ఎవడైనా భయపడతాడు, అంత ఇది ఉంటుంది అన్నట్టు విశ్వరూప దర్శనం. సో అక్కడ నువ్వు కృష్ణుడి ఫేస్లో మోడీ ఫోటో పెట్టి మోడీ ఫేస్ పెడితే దాన్ని అయినా తలకాయ నార్మల్గా సాధారణంగా వాడుకునే పదం, దానిలో బూతులు ఏమున్నాయి? కాదు కదా. సో అక్కడ నువ్వు ఈయన సింపుల్గా చెప్పాలా, ఇంటెన్షనల్గానే వచ్చేది. ఎందుకంటే రమణమూర్తి గారు అంతకుముందు ప్రశ్న ఛానల్ గురించి ఏదైతే సపోర్ట్గా మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడడం అంటే ఆయన అక్కడ కూడా ఏం చెప్పలేదు. రావణ్ మాట్లాడిన ప్రతి బూత్కి నేను సపోర్ట్ చేస్తానని చెప్పలే. ఉపా చట్టం గురించి మాట్లాడారు. ఇప్పుడు ఆయన ఏమన్నారు? పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చెప్పారు, చిరంజీవి ఆచార్య సినిమాని ఉద్దేశించి చెప్పారు. ఒక్క థియేటర్లో 400 మంది ఒకటేసారి ఆ సీన్స్ చూస్తారు కదా. మరి అట్లాంటప్పుడు ఎన్ని థియేటర్లో అది నడిచి ఉంటుంది పెద్ద సినిమా హీరో అన్నప్పుడు? మరి ఎంతమంది దానికి ఏమంటారు ఇన్స్పైర్ అయ్యి ఉంటారు? వాళ్ళది జరగకపోయి ఉండొచ్చు, వాళ్ళు అందులో పోకపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళ మైండ్లో ఒకటి ఉంటుంది, ఇది కరెక్టేనేమో,
ఒకప్పుడు నక్సలైట్లు అంత బాగుంటే వాళ్ళు ఎందుకు వచ్చేవాళ్ళు? కాబట్టి ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంది, అది నిజంగా ఉందేమో, నక్సలైటే కరెక్ట్ ఏమో, వాడు అక్కడికి పోవాలని ఒక ఆలోచన ఏదో ఒక రోజు తడుతుంది. ఇప్పుడు తడుతుంది తెలుసా? నీ ఓన్లీ నువ్వు కాదు, నువ్వు మావోడివి కాదు, మావోడివి కాదు అన్నప్పుడు వాడు అందులో పోతాడు. మరి ఇదంతా ఇండైరెక్ట్ గా వీళ్ళు పోక్ చేస్తున్నారు కదా. మన సనాతన ధర్మాన్ని ఎవరైతే రిప్రజెంట్ చేస్తున్నారో వాళ్ళని మీరే ఫోర్స్ఫుల్ గా పక్కన దాంట్లోకి వెళ్ళిపోమని చెప్తున్నారు. నీ ధర్మం గురించి నువ్వు గొప్పగా చెప్పు. లేదు, నీ ధర్మంలో ఎవడైతే అధర్మంగా పనిచేస్తున్నాడో వాడిని క్వశ్చన్ చేస్తుంటే నువ్వు అది విను, దాన్ని ఎట్లా మార్చాలో తెలుసుకోవాలి. అది కాకుండా ఇదైతే కరెక్ట్ కాదు. ఇంకొకటి, రమణమూర్తి గారిది నేను డిసెంబర్లో నాకు పరిచయం, కానీ నేను పత్రిక గురించి నేను విన్నా. ఆయన ఎంతమందిని ఎక్స్పోజ్ చేశారు, అందులో ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇప్పుడు మీరు ఒక ఫ్రీడమ్ ఫైటర్ లిస్ట్ అడిగారు అనుకోండి, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, వీళ్ళే చెప్తారు. కానీ ఆ దగ్గర ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది, ఆ పేర్లు మీరు ఎప్పుడు విని కూడా ఉండరు. కానీ వాళ్ళు చేసిన త్యాగాలు అంత గొప్పవి. అంటే ఫ్రీడమ్ ఫైట్ అంటే నువ్వు మిలిటరీ అంటే నువ్వు బార్డర్లో ఉంటేనే పక్కన, అంటే నువ్వు అవతల కంట్రీ నుంచి మన కంట్రీని డిఫైన్ చేయడం కాదు కదా, ఇంటర్నల్గా కూడా నువ్వు డిఫైన్ చేయాలి. అట్లాంటి ఫ్రీడమ్ ఫైటర్స్ లిస్ట్ ఆయన దగ్గర ఉంది. ఆయన ఇప్పుడు ఆశ్రమంకి వెళ్తే కూడా ఎన్ని రూమ్స్ ఉంటే అన్ని రూమ్స్కి సుభాష్ చంద్రబోస్ వీటి పేర్లు ఉండవు. ఎవరెవరు లైమ్ లైట్లోకి రాని ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారో అట్లాంటి వాళ్ళ పేర్లతో ఆయన ఆశ్రమం ఉంది. అందులో ప్రతి రూమ్కి ఒక పేరు ఉంటుంది. అది ఆయన గొప్పతనం. ఎవరికి తెలిసేది? తెలియదు. ఏదో ఆయన ఆయన మాట్లాడేది నీకు నచ్చదు కాబట్టి యాంటీ హిందూ అనడం కరెక్ట్ కాదు. సో ఫైనల్ గా హిందువులు అనేవాళ్ళు ఎలా ఉండాలని అంటారు? ఎందుకంటే మీరు ఒక సనాతన ట్రావెలర్ కాబట్టి ఫైనల్ గా హిందూ అంటే వీళ్ళని మేము హిందూ అని అనొచ్చు, వీళ్ళని మేము హిందువులుగా చూస్తామని ఎలాంటి వాళ్ళని అనొచ్చు? ఇప్పుడు సనాతన ధర్మంలో ఒకటే ఏమంటారు, ఎప్పుడైనా విశ్వరూప దర్శనం ఇచ్చిండు, అందులో వాళ్ళు లేరు వీళ్ళు లేరు అని అనుకోవచ్చా? విశ్వరూప దర్శనం అంటే ఏంటి? ప్రపంచంలో ప్రతి దాంట్లో ఉందనే కదా. మరి అందుకే కదా మనము ఇది కూడా చెప్తాము, ఏమని టర్మ్ నాకు గుర్తు రావట్లేదు. దీంట్లో నువ్వు రావద్దు, నువ్వు వెళ్ళొద్దు, సార్ నువ్వు రావద్దు, నువ్వు ఇందులో మనిషివి కాదని ఏమి ఉండదు. ఇప్పుడు ఆది శంకరాచార్య అద్వైతం ఆయన చాలా ఇంపార్టెంట్. ఆది శంకరాచార్య సనాతన ధర్మానికి సంబంధించిన గురువుల్లో. మరి ఆయన పుట్టింది కాలడీలో. ఇండియాలో మీకు తెలుసా ఫస్ట్ మసీద్ ఎక్కడ కట్టారు? కేరళలో కట్టిరు. ఎప్పుడు కట్టిరు? ప్రాఫెట్ మొహమ్మద్ పుట్టిన 50-60 ఏళ్ళకే కట్టిరు. అంటే ఇస్లాం స్టార్ట్ అయిన 50-60 ఏళ్ళకే ఇండియాలో మసీద్ ఉంది. ఎంత దూరం ఉంది తెలుసా? ఆది శంకరాచార్య పుట్టిన ఊరికి 37 కిలోమీటర్లు. చర్చ్ ఒక 60 కిలోమీటర్లు, 63 కిలోమీటర్లు ఒక చర్చ్ ఉంది. మరి భారతదేశం అంతా పాదయాత్ర చేసి సనాతన ధర్మంలో ఏదైతే వేదం చెప్పిందో ఆ వేదంలో చెప్పిన ధర్మంలో ఎవరైతే తప్పుగా దాన్ని పాటిస్తున్నారో వాళ్ళ దగ్గర పోయి డిఫెండ్ చేశారు, ఫైట్ చేశారు, అంటే డిబేట్ చేశారు అన్నట్టు. మరి పక్కన 37 కిలోమీటర్లు ఉన్న మసీదుని చర్చ్ నేను ఎందుకు తీపించలేకపోయారు? ఆలోచించండి. ఆయన తలుచుకుంటే చేసేవాళ్ళు. ఆయన తలుచుకుంటే ఆ రాజు ఎవరైతే గుడి కట్టాడో, ఎవరైతే చర్చ్ కట్టుకోవడానికి లేకపోతే మసీద్ కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చాడో వాడే తొలగించేటాడు. కానీ ఎందుకు చేయలే? ఆయనకు సనాతన ధర్మం అంటే తెలుసు. హిందుత్వవాదం అంటే ఎవరికి హిందుత్వవాదం తెలియదు, గురువులకి సనాతన ధర్మం తెలుసు. కాబట్టి ఇవన్నీ ఇంకా బ్రతికున్నాయి. ఇప్పుడు నేను చెప్పాను ఖిలాఫత్ మూవ్మెంట్లో ముస్లిమ్స్ ఫైట్ చేయలేదా? ఫ్రీడమ్లో క్రిస్టియన్స్ ఫైట్ చేయలేదా? లేదని చెప్తారు ఎవరన్నా? మరి కాటన్ దొరకి విగ్రహమే కట్టారు కదా, మరి తీపిచ్చు, ఆ బ్రిడ్జ్ కూలగొట్టు, మరి అవి చేయరు. సో నీకు ప్రాబ్లం ఎవరు వాడిని పాయింట్ అవుట్ చేయి. అది కాకుండా ఒక ప్రాబ్లమ్ని పట్టుకొని కమ్యూనిటీ మొత్తానికి అంటగడతా అంటే తప్పు. అది హిందుత్వం కాదు, అది సనాతన ధర్మం కూడా కాదు. ఇదంతా వన్ సైడెడ్ హిందుత్వం. థ్యాంక్స్.